హలో డాక్టర్ గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పిలవగానే వచ్చినందుకు. సో ఎల్టీఎక్స్ ఐఏఎస్ స్టూడెంట్స్కి క్యాన్సర్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ విషయంలో. ఎందుకంటే న్యూస్లో చాలా చూస్తున్నాం, వ్యాక్సిన్స్ వచ్చేసాయి, వ్యాక్సిన్స్ ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి చాలా వచ్చాయి. కాకపోతే చాలామందికి క్లారిటీ లేదు, మగవాళ్ళకి వచ్చాయా, ఆడవాళ్ళకి వచ్చాయా, ఏ వయసులో వేసుకోవాలి, ఎన్ని డోసులు వేసుకోవాలి, చాలా విషయాల్లో క్లారిటీ అనేది లేదు. సో అందుకే ఈరోజు మా స్టూడెంట్స్ తరఫున వాళ్ళకున్న సందేహాలన్నీ మీ ద్వారా నివృత్తి చేయాలని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. తప్పకుండా అండి, మీ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి, అసలు క్యాన్సర్స్ని వ్యాక్సిన్స్ ద్వారా ప్రివెంట్ చేయగలమా? న్యూస్లో చూస్తుందా నిజమేనా? నిజమేనండి, క్యాన్సర్స్ని వ్యాక్సిన్స్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు, బట్ అన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయలేము. ప్రస్తుతానికి మనకి సర్వైకల్ క్యాన్సర్కి, లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ వచ్చాయని చెప్పారు కదా, ఈ వ్యాక్సిన్స్ ఎన్ని డోసులు వేసుకోవాలి, ఏ వయసు వరకు వేసుకోవచ్చు? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి తెలుసుకునే ముందు అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే ఈ వ్యాక్సిన్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీ అండి. సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లమా వైరస్ అనే ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. అంటే యూజువల్గా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఫీమేల్స్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో, అంటే రోగనిరోధక శక్తి బాగున్న వాళ్ళలో ఆ ఇమ్యూన్ సెల్స్ అనేవి వైరస్తో ఫైట్ చేసి దాన్ని కిల్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది. కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ అట్లా ఎస్టాబ్లిష్ అయిపోయి పర్సిస్టెంట్గా సర్వైకల్ సెల్స్లో ఉండిపోయి ఆ సెల్స్లో కొన్ని చేంజెస్ డెవలప్ అవుతాయి. వాటిని ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అంటారు. ఆ స్టేజ్లో కనుక మనం గుర్తించి ట్రీట్మెంట్ చేయకపోయినట్లయితే కనుక అవి క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగినట్లయితే తద్వారా ఈ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దానికే హెచ్పివి వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్స్లో మనకి ఇప్పుడు మార్కెట్లో 3 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సర్వరిక్స్, రెండవది గార్డాసిల్ 4, మూడవది గార్డాసిల్ 9. ఈ సర్వరిక్స్ అనేది 2 రకాల హెచ్పివి వైరస్ స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే గార్డాసిల్ 4 అనేది 4 టైప్స్ నుంచి, అండ్ గార్డాసిల్ 9 అనేది 9 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. గార్డాసిల్ 9 ఎక్కువ రకాల స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి యూజువల్గా మేము గార్డాసిల్ 9 వేయించుకోమని రికమెండ్ చేస్తూ ఉంటాం. ఏజ్కి వచ్చేసరికి ఇది 9 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి రికమెండెడ్. ఎస్పెషల్లీ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు వేయించుకుంటే కనుక ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాక కూడా 45 ఇయర్స్ వరకు కూడా ఇది వేయించుకోవచ్చు అని చెప్పి గైడ్లైన్స్ చెప్తున్నాయి. బట్ ఒకసారి ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక అంత ఎఫెక్టివ్గా ఈ వ్యాక్సిన్ అనేది వర్క్ చేయదు. అందువల్ల ప్రిఫరబ్లీ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందే ఇది వేయించుకోవాలి. నెంబర్ ఆఫ్ డోసెస్కి వచ్చేసరికి 15 ఇయర్స్ లోపల వాళ్ళకైతే 2 డోసెస్ సరిపోతాయండి. 15 ఇయర్స్ దాటిన తర్వాత అయితే 3 డోసెస్ అవసరం పడుతుంది. 2 డోసెస్ అవసరమైన వాళ్ళల్లో ఫస్ట్ డోస్ వేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత సెకండ్ డోస్ వేస్తాము. 3 డోసెస్ అవసరమయ్యే వాళ్ళలో ఫస్ట్ డోస్ అయ్యాక 1-2 మంత్స్లో సెకండ్ డోసు, దాని తర్వాత ఒక 4-5 మంత్స్లో థర్డ్ డోసు వేయించుకోవాలి. ఓకే, అయితే మీరు ఫిమేల్స్ అంటున్నారు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటున్నారు కాబట్టి ఇది ఉమెన్ని ప్రొటెక్ట్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. మరి మెయిల్ని ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఈ గార్డాసిల్, సర్వరిక్స్, ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి మేల్స్లో కూడా రికమెండెడ్. మేల్స్లో ఎందుకంటే హెచ్పివి వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సరే కాకుండా పెనైల్ క్యాన్సర్స్, అంటే తెలుగులో పురుషాంగం క్యాన్సర్స్ అంటారు కదా, పెనైల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, ఓరోఫైరింగ్స్ క్యాన్సర్స్ అంటే థ్రోట్ క్యాన్సర్స్, వాటికి కూడా కాజ్ చేస్తుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఈ రకమైన క్యాన్సర్స్ అన్నిటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ గార్డాసిల్ 9 లాంటి వ్యాక్సిన్స్ వేయించుకోవడం ద్వారా జెనైటల్ వార్డ్స్, అంటే జననేంద్రియ పులిపిర్లు అంటారు, అలాంటి బెనైన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మేల్స్లో బోత్ 9 to 26 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న మేల్స్కి, ఫీమేల్స్కి కూడా ఈ వ్యాక్సిన్ అనేది రికమెండెడ్. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. అలాగే లివర్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి. లివర్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్కహాల్. ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మాత్రం వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, దాన్ని హెపటైటిస్ బి వ్యాక్సిన్ అంటారు. ఇది ఏ ఏజ్లోనైనా వేయించుకోవచ్చు. 3 డోసెస్ వేయించుకోవాలి. ఫస్ట్ డోస్ వేయించుకున్న 1 మంత్కి సెకండ్ డోసు, సెకండ్ డోస్ వేయించుకున్న 5 మంత్స్కి థర్డ్ డోసు వేస్తాం అనమాట. సో ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయడం ద్వారా ఈ వైరస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. తద్వారా లివర్ క్యాన్సర్ని వచ్చే అవకాశాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇంకొక క్వశ్చన్,
ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? ఈ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్ అండి. మనం చాలా ఏం భయపడకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర కొంచెం మైల్డ్గా రెడ్నెస్ కానీ పెయిన్ కానీ ఉండొచ్చు. అలాగే ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక 15 to 30 minutes క్లినిక్లో పేషెంట్ వేయించుకున్న వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి పంపిస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడాల్సిన పనే లేదు. అయితే ఓకే. అయితే ఇప్పుడు పేరెంట్స్కి మీరు ఏ సలహా ఇస్తారు? పేరెంట్స్ నా సలహా ఏంటంటే, ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది కాబట్టి అప్పుడు అందరి పిల్లలకి ఆ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అలాగే దాంతోపాటు హెచ్పివి వ్యాక్సిన్ కూడా తప్పనిసరిగా వేయించాలి. 9 to 26 years మధ్యలో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించాలి. ఇప్పుడు పిల్లలకి చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండానే చాలా వ్యాక్సిన్స్ వేయిస్తున్నాం. అలాంటిది క్యాన్సర్ అంటే డెడ్లీ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ వేయించడం అనేది ఎంత ఇంపార్టెంటో, దట్టు మోర్ దెన్ 90% ఎఫికసీ ఉన్న వ్యాక్సిన్ అనేది వేయించడం ఎంత ఉపయోగమో మీరే ఆలోచించండి. సో అందరికీ కూడా పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయమని నేను రికమెండ్ చేస్తున్నాను. అయితే ఈ వ్యాక్సిన్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి? ఈ వ్యాక్సిన్స్ అనేది పిడియాట్రిషియన్స్ వేస్తారు, గైనకాలజిస్ట్ వేస్తారు. అలాగే ఇప్పుడు అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్ గారి గైడెన్స్లో ఈ వ్యాక్సిన్స్ మనం వేయించుకుంటే మంచిదంట. సో క్యాన్సర్ హాస్పిటల్ అనే కాదు, పిడియాట్రిక్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి కూడా వీటి గురించి అవగాహన ఉంది, వాళ్ళు వేస్తారు. వేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.